హలో, వెల్కమ్ టు 10 Max. నేను ప్రొడ్యూస్ చేసిన సినిమా ఆడితేనే హిట్ 3 సినిమా చూడండి సవాల్ చేసిన నాని మొత్తానికి సక్సెస్ సాధించారు. దాంతో నాని అప్కమింగ్ మూవీ హిట్ 3 మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. మరి ఆ ఎక్స్పెక్టేషన్స్ ని కీప్ అప్ చేసుకోవడానికి నాని వర్కౌట్ చేస్తున్న ప్లాన్ ఏంటి? కోర్టు మూవీ నచ్చకపోతే హిట్ 3 చూడొద్దంటూ నాని అప్పట్లో చేసిన కామెంట్స్ ఆడియన్స్ కి షాక్ ఇచ్చాయి. కోర్టు హిట్ అయింది కాబట్టి ఇప్పుడు ఫోకస్ అంతా హిట్ 3 మీదే. నాని దసరాతో మాస్ యాక్షన్ మూవీ చేశారు. కానీ క్లాస్ లుక్ లో రూత్లెస్ పోలీస్ ఆఫీసర్ గా యాక్షన్ చేస్తే ఎలా ఉంటుందో అని వెయిట్ చేస్తున్న వాళ్ళకి హిట్ 3 ఫీస్ట్ ఇవ్వబోతుందని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో ఓన్లీ యాక్షనే కాకుండా క్యూట్ రొమాన్స్ కూడా చూపిస్తున్నారు నాని. హిట్ 3 కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గానే తెరకెక్కుతోంది. అయితే ఈ సీరియస్ యాక్షన్ లో ప్రేమ వెల్లువ ఉందంటూ నాని రిలీజ్ చేసిన సాంగ్ ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది. నాని శ్రీనిధి శెట్టి కాంబినేషన్ కొత్త కావడం, సాంగ్ మెలోడియస్ గా ఉండడం, స్పెషల్లీ ఈ ఇద్దరి కెమిస్ట్రీ క్యూట్ గా ఉండడంతో ఈ లవ్ యాంగిల్ కూడా ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. దీంతో నాని హిట్ 3 మీద అంచనాలు పెంచేస్తున్నారంటూ టాక్ నడుస్తోంది. హిట్ 3 మీద ఫోకస్ పెరిగిపోతోంది. నాని పోలీస్ ఆఫీసర్ గా సాలిడ్ యాక్షన్, శ్రీనిధితో లవ్ యాంగిల్, వరుస పెట్టి హిట్ సిరీస్ తో రాబోతున్న 3వ సినిమా, ఇవన్నీ కలిపి హిట్ 3 మీద జనాల అంచనాలు కూడా నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోతున్నాయి. అందుకే మే 1న రిలీజ్ అయినా కూడా ఇప్పటి నుంచే ప్రమోషన్స్ మొదలు పెట్టేశారు నాని. నెమ్మదిగా లవ్ సాంగ్ తో స్టార్ట్ చేసి యాక్షన్ టర్న్ తీసుకునేలా ప్లాన్ చేశారు. దాంతో సినిమా రిలీజ్ టైం కి హిట్ 3 మీద యాక్షన్ ఇంపాక్ట్ ఉండేలా ప్రమోషన్స్ కూడా చేయబోతున్నారు. మరి ఈ రేంజ్ ప్లానింగ్ తో మిడ్ సమ్మర్ లో రిలీజ్ అవబోతున్న హిట్ 3 నానికి హీరోగా కూడా హిట్ తెస్తుందని కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఫ్యాన్స్. ఓన్లీ యాక్షన్ సినిమాలు స్టార్ హీరోలకి తప్ప మిగిలిన వాళ్ళకి పెద్దగా వర్కౌట్ కావట్లేదు. సరే, కామెడీ చేద్దామంటే అది అందరికీ వర్కౌట్ కాదు. అందుకే అటు యాక్షన్ ని ఇటు కామెడీని మిక్స్ చేసి క్రేజీ కంటెంట్ తో ఆడియన్స్ ముందుకొస్తున్నాడు రాబిన్ హుడ్. ఇప్పటికే ఫుల్ హైప్ ఉన్న రాబిన్ హుడ్ ఆడియన్స్ ని థియేటర్లకి రప్పించగలడా? నితిన్ శ్రీలీల కాంబినేషన్ లో వెంకీ కుడుమల డైరెక్షన్ లో ఈ శుక్రవారం థియేటర్స్ కొస్తుంది రాబిన్ హుడ్ మూవీ. ఈ సినిమాకి ఇప్పటి వరకు ఉన్న బజ్ ఒకెత్తైతే ఆదివారం జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో వచ్చిన బజ్ ఒకెత్తు. ఈ ఒక్క ఈవెంట్ సినిమా మీదున్న అంచనాల్ని మార్చేసింది. ఈవెంట్ జోష్ కి తోడు రిలీజ్ అయిన ట్రైలర్ సినిమా మీద విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేసింది. రాబిన్ హుడ్ ఫస్ట్ నుంచి కంటెంట్ తో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. ట్రీజర్ తో రొటీన్ నితిన్ మూవీలా ఉంది అనుకున్న వాళ్ళకి లేటెస్ట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ సాలిడ్ ఎంటర్టైన్మెంట్ వైబ్ ఇచ్చింది. నితిన్ యాక్షన్ కి తోడు క్రేజీ కామెడీ టైమింగ్ అట్రాక్ట్ చేస్తుంది. ఇక యాక్టింగ్ స్కోప్ ఉన్న ఇంట్రెస్టింగ్ రోల్ లో శ్రీలీల, రాజేంద్ర ప్రసాద్ కి తోడు సినిమాకే సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ అయిన వార్నర్ ఎంట్రీ అదరగొట్టేసింది. సినిమాలో యాక్టింగ్ తోనే కాకుండా ఈవెంట్ లో వార్నర్ మాటలకి కూడా ఫిదా అయిపోయారు తెలుగు జనాలు. రాబిన్ హుడ్ మీద ఫస్ట్ నుంచి ఫుల్ కాన్ఫిడెన్స్ గా ఉంది టీం. కథ మీద నమ్మకంతోనే భారీ బడ్జెట్ తో సినిమా చేశారు మైత్రి మూవీస్. దీనికి తోడు నితిన్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ మూవీగా వస్తుంది రాబిన్ హుడ్. ఇక తెలుగులో మరోసారి అందరి హీరోలతో ఒక రౌండ్ సినిమాలు చేయాలి అంటే రాబిన్ హుడ్ హిట్ అవ్వడం శ్రీలీలకి చాలా అవసరం. ఇప్పటికే ఫుల్ బజ్ లో ఉన్న రాబిన్ హుడ్ భారీ అంచనాలతోనే శుక్రవారం రిలీజ్ కి రెడీ అవుతున్నాడు. సర్ప్రైజ్ సాంగ్, సినిమా మీదున్న బజ్, వార్నర్ ఎంట్రీ, టీం చేస్తున్న సాలిడ్ ప్రమోషన్లు అన్ని కలిపి రాబిన్ హుడ్ కి ఈసారి సాలిడ్ సక్సెస్ ఇచ్చేలా కనిపిస్తుందన్న టాక్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. మరి శుక్రవారం రెస్పాన్స్ ఏంటో వెయిట్ చేసి చూడాల్సిందే. రాసి పెట్టుకోండి, ఈ సంవత్సరం బిగ్గెస్ట్ హిట్ కొట్టేది సల్మాన్ ఖానే అంటున్నారు సికందర్ ట్రైలర్ చూసిన ఫ్యాన్స్. అసలే ఈ మధ్య సీరియస్ యాక్షన్ చేస్తున్న సల్మాన్ సికందర్ లో రొమాన్స్ కాస్త ఎక్కువే చేసినట్టు కనిపిస్తోంది. మరి ట్రైలర్ కంటెంట్ తో పాటు రష్మికతో రొమాన్స్ సల్మాన్ ఖాన్ కి సక్సెస్ తీసుకొస్తుందా? టీజర్స్ తోనే సినిమాపై ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేసిన సల్మాన్ ఖాన్ లేటెస్ట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ తో ఎక్స్పెక్టేషన్స్ పెంచేశారు. సల్మాన్ ఖాన్, మురుగదాస్ కాంబినేషన్ లో కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన సికందర్ మూవీ మార్చి 30 వచ్చే ఆదివారం రిలీజ్ అవుతుంది. సినిమా రిలీజ్ కి వారం ముందొచ్చిన ట్రైలర్ సినిమా మీద హైప్ నెక్స్ట్ లెవెల్లో తీసుకొచ్చేసింది. సడన్ గా సినిమా మీదున్న అంచనాల్ని ఒక్కసారిగా పెంచేసి గ్యారంటీగా హిట్ అవుతుందన్న కాన్ఫిడెన్స్ తీసుకొచ్చేసింది. సల్మాన్ యాక్షన్, పవర్ఫుల్ డైలాగ్స్,
ఈసారి సికిందర్ లో సల్మాన్ ఖాన్ రొమాన్స్ కూడా హైలైట్ అవుతుంది. ట్రైలర్ రిలీజ్ టైంలో కూడా సల్మాన్ రష్మిక మధ్య క్యూట్ బాండింగ్ చూసి సినిమాలో ఇంకెంత బాగుంటుందో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అయితే తనకంటే 30 ఏళ్లు చిన్నదైన రష్మికతో రొమాన్స్ ఏంటన్న క్వశ్చన్ కి సల్మాన్ తన స్టైల్లో సాలిడ్ సమాధానం ఇచ్చారు. రష్మికకి లేని బాధ మీకెందుకు, రష్మికతోనే కాదు రష్మిక కూతురుతో కూడా యాక్ట్ చేస్తా అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సల్మాన్ ఖాన్ ఈ మధ్య వరుసగా ఫ్లాపుల్లోనే ఉన్నారు. అయితే సికిందర్ ఈ ఫ్లాప్ కి ఫుల్ స్టాప్ పెడుతుందని ఫుల్ కాన్ఫిడెన్స్ గా ఉన్నారు అటు టీమ్ తో పాటు ఫ్యాన్స్. లేటెస్ట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ లో పవర్ఫుల్ స్టోరీతో పాటు ఎమోషన్స్, లవ్, కామెడీ ఇలా అన్ని రకాల ఆడియన్స్ కి నచ్చేలా కంప్లీట్ ప్యాకేజ్ లా ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నారు. సినిమా మీదున్న కాన్ఫిడెన్స్ తోనే మార్చి 30 ఆదివారం అయినా కూడా రిలీజ్ చేస్తున్నారు సల్మాన్ ఖాన్. ప్రతి సంవత్సరం ఈద్ కి తన సినిమా తప్పకుండా ఉండేలా చూసుకునే సల్మాన్ ఈసారి సికిందర్ తో ఈ సంవత్సరం బాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. 200 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సికిందర్ మార్చి 30న ఎన్ని రికార్డులను తిరగరాస్తుందో, భాయ్ కి ఏ రేంజ్ సక్సెస్ ఇస్తుందో అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. సౌత్ నుంచి ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అవుతున్నాయి. మన యాక్షన్ కి బాలీవుడ్ హీరోలు ఫిదా అయిపోతున్నారు. అందుకే బాలీవుడ్ హీరోలు పిలిచి మరీ మన డైరెక్టర్స్ కి ఛాన్స్ ఇస్తున్నారు. అలా గోపీచంద్ చేస్తున్న అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీ నార్త్ కి నచ్చుతుందా? సన్నీ డియోల్ సౌత్ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతారా? జాట్ బాలీవుడ్ యాక్షన్ హీరో సన్నీ డియోల్ తో డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న అవుట్ అండ్ అవుట్ పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్టైనర్. ఈ మూవీపై సౌత్ ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపించడానికి 2 మెయిన్ రీజన్స్ ఉన్నాయి. ఒకటి, డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెలుగులో మాస్ యాక్షన్ సినిమాలు తీసే సక్సెస్ ట్రాక్ లో ఉన్నారు. రెండవది, మైత్రి మూవీ మేకర్స్ లాంటి ప్రొడక్షన్ హౌస్ బాలీవుడ్ స్టార్ హీరోతో చేస్తున్న సాలిడ్ యాక్షన్ మూవీ. దాదాపు 150 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు మైత్రి నిర్మాతలు. ఈ క్రేజీ కాంబినేషన్ నుంచి వస్తున్న జాట్ మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యి అటు నార్త్ ఇటు సౌత్ ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తుంది. జాట్ ట్రైలర్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సీన్స్ తో నింపేశారు డైరెక్టర్ గోపీచంద్ మలినేని. పేరుకే బాలీవుడ్ సినిమా అయినా ఆ యాక్షన్ సీన్స్ సౌత్ కి బాగా కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. పవర్ఫుల్ హీరో సన్నీ డియోల్ ను మ్యాచ్ చేస్తూ రణతుంగాగా పవర్ఫుల్ విలన్ గా కనిపించిన రణదీప్ హుడా క్యారెక్టర్ మూవీపై మంచి హైప్ క్రియేట్ చేస్తుంది. సన్నీ డియోల్ చాలా కాలం తర్వాత ఈ రేంజ్ కమర్షియల్ యాక్షన్ మూవీ చేస్తూ ఉండడంతో జాట్ ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో అని బాలీవుడ్ లో క్యూరియాసిటీ పెరిగిపోతుంది. బాలీవుడ్ యాక్షన్ హీరోగా రాణించిన సన్నీ డియోల్ రీ ఎంట్రీలో గదర్ 2తో మూవీతో బాక్సాఫీస్ దగ్గర 700 కోట్ల కలెక్షన్లు రాబట్టారు. ఈ సక్సెస్ ట్రాక్ ను కంటిన్యూ చేసేందుకు తెలుగులో హిట్ ట్రాక్ మీదున్న డైరెక్టర్ గోపీచంద్ తో చేతులు కలిపారు. సౌత్ ఆడియన్స్ కి కావలసిన ఎమోషన్, నార్త్ ఆడియన్స్ కి కావలసిన యాక్షన్ కలిపి కొట్టిన జాట్ ట్రైలర్ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తుంది. తమన్ కూడా జాట్ తో బాలీవుడ్ లో తన సత్తా చూపించడానికి మరోసారి రెడీ అయ్యారు. అందుకే హిందీలో ఇప్పటి వరకు చేసిన పాటలు, సినిమాలు ఒకెత్తైతే ఏప్రిల్ 10న థియేటర్స్ కు వస్తున్న జాట్ మూవీ ఒకెత్తు అంటున్నారు. అంతేకాదు జాట్ తో గ్యారంటీగా బాలీవుడ్ లో సాలిడ్ సక్సెస్ వస్తుందని కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ట్రైలర్ తోనే సాలిడ్ యాక్షన్ కు బజ్ క్రియేట్ చేసిన మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ లో సౌండ్ చేస్తుందో చూడాలి. జపాన్ లో సందడి చేస్తున్న ఎన్టీఆర్, కొత్త మూవీ స్టార్ట్ చేసిన వరుణ్ తేజ్, సెన్సార్ కంప్లీట్ చేసిన మ్యాడ్ స్క్వేర్. ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. జపాన్ లో దేవర ప్రమోషన్స్ తో సందడి చేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్, డైరెక్టర్ శివ కొరటాల. ఈ నెల 28న జపాన్ లో మూవీ రిలీజ్ సందర్భంగా అక్కడి మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు. ప్రభాస్, హను రాఘోపడి కాంబోలో తెరకెక్కుతున్న ఫౌజీ సినిమా షూటింగ్ కరైగుడిలో జరుగుతోంది. మహేష్ బాబు, రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్న సినిమా రీసెంట్ గా ఒడిశాలో షూటింగ్ కంప్లీట్ చేసుకుని లేటెస్ట్ గా అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. చరణ్, బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కుతున్న సినిమా శంకరపల్లిలో జరుగుతోంది. బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అఖండ 3 కూడా శంకరపల్లిలోనే జరుగుతోంది. రవితేజ, భాను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మాస్ జాతర మూవీ జనవాడలో జరుగుతోంది. విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న కింగ్డమ్ చిత్రం షూటింగ్ శ్రీలంకలో జరుగుతోంది. సాంగ్ షూట్ కోసం శ్రీలంక వెళ్లింది టీం. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, డైరెక్టర్ మేర్లపాక గాంధీ కాంబోలో తెరకెక్కబోతున్న VT15 సినిమా పూజా కార్యక్రమాలతో మొదలైంది. ఇండో కొరియన్ హారర్ కామెడీ కాన్సెప్ట్ తో రూపొందుతున్న ఈ మూవీలో రితికా నాయక్ వరుణ్ కు జోడీగా నటిస్తోంది. సుహాస్, మాళవిక, మనోజ్ హీరో హీరోయిన్ గా నటిస్తున్న మూవీ ఓబామా అయ్యో రామా టీజర్ రిలీజ్ అయింది. సినిమా ఈ సమ్మర్ లోనే ఆడియన్స్ ముందుకు రానుంది. హీరో అక్షయ్ కుమార్ లేటెస్ట్ మూవీ కేసరి చాప్టర్ 2 అఫీషియల్ టీజర్ ను రిలీజ్ చేశారు. సినిమాలో మాధవన్, అనన్య పాండే ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. ఇది వాళ్ళ 10 Max. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.